మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. శ్రీ స్వామివారు భూగర్భము నుండి సాక్షాత్కరించడం వలన గ్రామ ప్రజలందరూ ఆనందాశ్చర్యములతో మునిగి తేలారు. అత్యద్భుతము, దివ్య మంగళకరము, అత్యంత తేజో విరాజమానమైన శ్రీ వేణుగోపాల స్వామి వారికి అశేష జనావళి భక్తి పారవస్యంతో కొబ్బరికాయలు కొట్టి పుష్పములు అర్పించి ఫలములు సమర్పించి నైవేద్య నీరాజనములు అందించారు. ఆ తరువాత శ్రీ స్వామివారిని గ్రామములో ప్రతిష్ఠింపాలని భావించి ఊరేగింపుతో బయలుదేరారు. ఇంతలో ఒక భక్తునికి పూనకముగా వచ్చి నేను దర్శనమిచ్చిన చోటునే నన్ను ప్రతిష్ఠ చేయవలనని ఆదేశించారు. భక్తులు శ్రీ స్వామి ఆదేశమును వెంటనే అమలు చేశారు. కానీ ఉత్తరాభిముఖముగా వెలిసిన శ్రీ స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచుటతో ఆకస్మికంగా గాలివానతో ఓ పెను తుఫాను విరుచుకుపడి వేసిన పందిళ్లు చిన్నాభిన్నమైనవి. జరిగిన పొరపాటును గ్రహించి శ్రీ స్వామివారిని యథావిధిగా ఉత్తరాభిముఖముగా ఉంచడంతో కొద్ది క్షణాల్లోనే తుఫాను తగ్గిపోయింది. వెంటనే గ్రామ పురోహితులు సురావజ్యుల విశ్వనాథం అర్చనలు జరిపారు. గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ స్వామివారికి ఆలయము నిర్మించి ప్రతిష్ఠ చేయాలి అని సంకల్పించే విధంగా శ్రీ వేణుగోపాల స్వామివారు స్వయముగా ఆ గ్రామ ప్రజలకే కాకుండా అనేక సమీప గ్రామవాసులందరికీ స్వప్నములో కనిపించి తాను వెలిసిన చోటును చూపారు. నా వలనే ఈ గ్రామము నెమలిగా ప్రసిద్ధి చెందును. యుగ యుగములకు సమస్త చరాచర రాశిని ఉద్ధరించువాడును నేనే. అన్నీ నాకు సమర్పించి చేయండి. నా ఆలయ నిర్మాణ నిమిత్తం ఎవరేం చేయాలో నేను స్వయంగా చెబుతాను అని స్వామివారు ఎందరికో కలలో ఉపదేశమిచ్చారని ప్రతీతి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ హరే హరే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ. ఆ విధంగా శ్రీ స్వామివారి ఆదేశానుసారం దేవాలయ నిర్మాణము జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠ 1957 ఫిబ్రవరి 6వ తేదీన అశేష భక్తజన సందోహము నడుమ శ్రీమత్ వైకానస ఆగమ సాంప్రదాయ విధానమున శ్రీమాన్ వేదమార్గ ప్రతిష్టాప నాగమాచార్యులు, క్రీస్తు శకం శ్రీ పోరంకి శ్రీనివాసాచార్యులు, సరాసరం వెంకటరామాచార్యులు గారి పవిత్ర మంత్ర పఠనములతో భక్త జనావళి శ్రీకృష్ణ నామ సంకీర్తనాలతో ఆ ప్రదేశమంతా శ్రీకృష్ణ తత్వ ప్రతిధ్వనులతో మారుమోగుచుండగా శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగినది. నాటి నుండి శ్రీ స్వామివారికి నిత్యము త్రికాలార్చనుడు శ్రీ తిరునగరి శ్రీనివాసాచార్యులు గారిచే వైశానస ఆగమోక్తంగా జరిపించుకొనుచు భక్తుల మనోభీష్టములు నెరవేర్చుతూ విరాజిల్లుతున్నారు. నమలి క్షేత్రమైన వేణుగోపాల స్వామి ఆలయ దర్శనం ప్రతి ఒక్కరికి ముక్తిని ప్రసాదిస్తుంది. వేణుగోపాలుడు ముగ్ధమోహన సౌందర్యమూర్తి. వేడుగాన లోలుని గన రెండు కనులు చాలవలే అన్న పలుకులు అక్షర సత్యమనిపిస్తుంది. విగ్రహం 3 అడుగుల ఎత్తు, ముద్దులలికే రూపంతో పాదాల చెంత వింజామరుడు వీచు గోపికలు, గోవులతో ఉన్న ఏకశిలా విగ్రహమైన ఈ మూర్తి స్వయంభువుగా స్థల పురాణం చెబుతుంది. విగ్రహమంతా సాలగ్రామ శిల అవ్వడం వలన నీలము నలుపు కలిసిన విచిత్ర కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆలయంకు మరో స్థల పురాణం ప్రాచుర్యంలో ఉంది. ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలిస్తూ తన నెమలి పింఛాన్ని ఇచ్చట వదిలి వెళ్లాడని, ఆ ప్రదేశంలోనే స్వామి భూగర్భంలో ఉండేవాడని ఎందరో మహర్షులు ఈయనను సేవించి తరించారని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని నమలి గ్రామంగా పిలుస్తారు. ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వేణుగోపాల స్వామి మహిమలు కోకొల్లలుగా చెప్పుకుంటారు. స్వామివారిపై గుణపము వేయబోయి కళ్ళు పోగొట్టుకున్న కటారు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు స్వామివారిని పరిపరి విధాల వేడుకుని తమ భక్తి కొలది వెండి కడియాలు చేయించగలమని మొక్కుకున్న వెంటనే అతనికి కళ్ళు కనిపించాయి. ఆ కుటుంబము జీవితాంతం స్వామి సేవలోనే ధరించారు. ఆ కడియాలను ఇప్పటికీ స్వామివారి కాళ్లకు అలంకరిస్తూనే ఉన్నారు. స్వామివారి అనుగ్రహంతో ఎందరో కుంటివారు నడవగలిగినట్లు, మోగవారు మాట్లాడగలిగినట్లు, సంతానం లేనివారు పుత్రతులైనట్లు, కుష్టు ఇతర వ్యాధులు తగ్గినట్టు ఊరి పేర్లు చిరునామాలతో సహా స్థల పురాణంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, సంతానం లేనివారు కానీ, తర్వాత వివాహం జరగక బాధపడేవాళ్ళు కానీ ఈ దేవస్థానానికి మొక్కుకుని
రాత్రిపూట వచ్చి స్వామివారి గుడిలో నిద్రించి తెల్లవారుజామున అభిషేకం చేయించుకుంటే వాళ్ళ కోరికలు తీరుస్తాయని చెప్పి వాళ్ళ భక్తుల యొక్క విశ్వాసం. ఎవరైతే మంచి మనస్సుతో భక్తి శ్రద్ధలతో పరిపూర్ణముగా నన్ను స్మరించుతురో వారి యోగక్షేమములు అన్నిటినీ నేనే చూచెదనని స్వామి చెప్పినట్లుగా స్వామిని దర్శించి కీర్తించే భక్తులందరికీ కొంగు బంగారమై వారి యోగక్షేమములను స్వామివారు చూస్తున్నారు. స్వామికి చేయు అభిషేకము, సహస్రనామార్చనలు, అమ్మవారి కుంకుమ పూజలు, స్వామి కళ్యాణము, విశేష పూజాది కార్యక్రమములతో అశేష భక్తవరేణ్యులచే పూజలందుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. సర్వ మానవ సమానత్వంగా ఈ క్షేత్రంలో జాతి, కుల, మత, వర్గ, వర్ణ భేదములు పాటించక సకల భక్త జనావళి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుటకు ఈ నెమలి పుణ్యక్షేత్రము ఎంతో విశిష్టమై ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. మురిపాల గోపాల రారా కృష్ణ